మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏవైతే ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద హైడ్రా ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఏదైతే మాదాపూర్లో సున్నం చెరువు ఉందో ఆ సున్నం చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకుంటే హైడ్రా పొద్దున్న నుంచి కూడా కూల్చివేతలు మొదలుపెట్టిందని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం కూడా ఒకవైపు చూసుకుంటే సున్నం చెరువు, అదే పక్కన చూసుకుంటే ఒక గుట్టలు, కొండలు, అవన్నీ మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇరిగేషన్ ఆఫీసర్స్ అలాగే హైడ్రా అధికారులు సర్వే చేశారో దాన్ని బట్టి అంటే ప్రస్తుతానికి సున్నం చెరువుని ఆనుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఏమున్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి కొద్ది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. దాని ద్వారానే ఈరోజు ఆదివారం తెల్లవారుజామున నుంచి అయితే అంటే పొద్దున నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు ప్రారంభం మొదలైంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు పొద్దున జంటగా ఏవైతే అపార్ట్మెంట్ కట్టి ఉందో 4 అంతస్తుల అపార్ట్మెంట్, అది ఒక్కసారిగా ఒకవైపు మొత్తం కూడా నేలకి కూలిన పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఆ పక్కన ఏదైతే చాలా మంది వ్యాపారులు ఎక్కడెక్కడో వ్యాపారాలు పెట్టుకొని ఇక్కడ ఒక స్టోర్ రూమ్ లాగా స్టోరేజ్ అంతా పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. దాన్ని కూడా ఒక్కసారిగా హైడ్రా నేలవంతం చేసింది. ప్రస్తుతానికి చూసుకుంటే కూడా ఏదైతే సున్నం చెరువుందో దానికి ఆనుకొని చాలా మంది ఎవరైతే ఈ గుడిసెలు, రేకుల షెడ్ వేసుకొని నివసిస్తున్నారో వాళ్ళని కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసిందని చెప్పాలి. పొద్దున వరకు కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కేవలం ఏదైతే ఇప్పుడు పొద్దున నేల కూలిందో ఆ ఒక్కదాని మీదనే హైడ్రా ఏదైతే పొద్దున మనం చూసామో అపార్ట్మెంట్ 4 అంతస్తుల అపార్ట్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం 1, 2, 3, 4 ఆ 4 అంతస్తుల అపార్ట్మెంట్ మీద మాత్రమే హైడ్రా ఉక్కుపాదం మోపింది. అంటే పొద్దు నుంచి కూడా కేవలం దాన్ని డిమాలిషింగ్ చేస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా హైడ్రా దృష్టి సాధించిందని చెప్పి ఇందాకే ప్రతి ఒక్కరు కూడా తెలియంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లోపల నుంచి ఒకవైపు నుంచి కూడా కూల్చివేతలు మొదలు పెడుతూ ఉంటే మరోవైపు నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సామాన్లను కూడా బయటకు తీసుకొస్తున్న విజువల్స్ ని కూడా చూడడం జరిగింది. అక్కడ చూసుకోవచ్చు మనం ఒకవైపు నుంచి హైడ్రా కూల్చివేతలు మొదలు పెడుతుంటే మరోవైపు నుంచి ఎవరైతే ఆ గుడిసెలో నివసిస్తున్నారో వాళ్ళు ఒక్కొక్కటిగా వాళ్ళ సామాన్లని త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు కనుక చూసుకుంటే అక్కడ చూడొచ్చు ఏదైతే చెరువు పక్కన ఏదైతే కొంతమంది అంటే ఇప్పుడు వినాయక చవితి ప్రారంభమై నిన్న ఒక్కరోజు కూడా కాలేదు, అలాంటిది చాలా మంది కూడా వినాయకులని చిన్న చిన్న మండపాల్లో పెట్టి పూజిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు కూడా ఇక్కడ ఏదైతే సున్నం చెరువు ఉందో ఆ పక్కనే ఒక వినాయకుని మండపం కూడా పెట్టడం జరిగింది. దాంట్లో నుంచి కూడా ఏదైతే ఇప్పుడు వినాయకుని పూజకు సంబంధించిన సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ చూసుకోవచ్చు లోపల నుంచి ఏవైతే గుడిసెలు ఉన్నాయో వాటి లోపల నుంచి బీరువా, ఇంటి సామాన్లు ఏవైతే ఉంటాయో మంచం అవన్నీ కూడా తీసుకొస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ చూసుకోవచ్చు మనం వినాయకుని మండపం కూడా మనకు కనిపిస్తోంది ఇక్కడ నుంచి క్లియర్గా. అదే విధంగా చూసుకుంటే మరొక వైపు నుంచి హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒక వైపు నుంచి చూసుకుంటే హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళు కూడా లోపల నుంచి అంటే సామాన్లైనా మాకు దక్కుతాయని చెప్పి వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా ఆటోలోకి ఎక్కిస్తున్న విజువల్స్ ని కూడా మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ చూసుకోవచ్చు ఆటో పైన మంచాలని వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవైతే ఉప్పు, కారం, ఇంటి సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా ఆటోలో ఎక్కించి ఇక్కడ నుంచి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఒక్కొక్కటిగా తీసుకెళ్తే సమయం పడుతుంది. ఒకవైపు హైడ్రా కూల్చుకొని వస్తుంది కాబట్టి ఒక్కసారిగా ఆటోలో ఇలా అన్ని సామాన్లను ఒకేసారి తీసుకెళ్లొచ్చు అని చెప్పి తీసుకువెళ్తూ ఉంది. మరో పైకి చూసుకుంటే ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆర్ధనాదాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకవైపు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఒక్కసారిగా ఇందాక ఇక్కడ మొత్తం కూడా జనాలతో నిండిపోయినప్పటికీ కూడా అధికారులు ఎవరైతే ఇప్పుడు పోలీస్ సమక్షంలో ఇదంతా జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఆ బాధితులు అంటే ఎవరైతే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎవరిని కూడా ఏదైతే ఇప్పుడు కూల్చివేత చేస్తున్నారో డిమాలిషింగ్ చేస్తున్నారో అక్కడికి ఎవరిని కూడా పంపించిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు చూసుకోవచ్చు ఏదైతే మాదాపూర్ సున్నం చెరువు ఉందో అది మొత్తం కూడా విస్తీర్ణం 26 ఎకరాలు ఉండేది. అయితే ప్రస్తుతం ఈ చెరువు ఏదైతే ట్యాంక్ లెవెల్ ఉందో అది 15 ఎకరాల 20 గుంటలు ఉంది. అయితే ప్రస్తుతానికి 2003లో ఇరిగేషన్ అధికారులు చెప్పిన సర్వే ప్రకారం 15 ఎకరాల 23 గుంటలు చెరువులో నీళ్లు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో వాటి మీద ఏవైతే ఇప్పుడు చెరువులు, నాలాలు ఎవరైతే కబ్జా చేసి కట్టారో వాటి మీద ఉక్కుపాదం మోపినప్పటికీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైతే సున్నం చెరువు ఉందో ఆ సున్నం చెరువు మీద దృష్టి సాధించి హైడ్రా కమిషన్ అయితే ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మొత్తం కూడా ఏదైతే ఈ సున్నం చెరువుకి ఆనుకొని 20 ఎకరాల వరకు ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అయితే సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెంబర్ సర్వేలు కూడా సర్వే నెంబర్లు 13, 12, 13, 14, 16 వీటిని మొత్తం కూడా
వీటి మీద దృష్టి సాధించడం జరిగింది. పదుల సంఖ్యలో ఏవైతే షెడ్లు ఉన్నాయో, అంటే కొంతమంది ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఎక్కడో వ్యాపారాలు చేసుకొని ఇక్కడ షెడ్ లాగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే స్టోరేజ్ రూమ్ లాగా వాటిని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. భారీ బందోబస్తు అయితే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి చూడొచ్చు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఒకవైపు చూసుకుంటే, పోలీసు మరోవైపు చూసుకుంటే, అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకవైపు నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు వచ్చి గొడవ చేసే సందర్భాలు మనం గతంలో చూసాం కాబట్టి అవి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే పొద్దున్న అపార్ట్మెంట్ ఉందో ఒకవైపు మొత్తం కూడా నేల కూల్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వెనక నుంచి అయితే పైనుంచి ఒక్కొక్కటిగా కూల్చివేత మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సున్నం చెరువు ఏదైతే ఉందో మొత్తం విస్తీర్ణంలో ఎంతవరకు కబ్జాకి గురై ఈ విధంగా అయిందని చెప్పి మొత్తం కూడా హైడ్రా కమిషన్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో దీని మీద దృష్టి సాధించి రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి అన్ని కూడా సర్వే చేసి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ పొద్దు నుంచి ఇప్పటి వరకు అయితే దాదాపుగా 40% అయితే కూల్చివేత అయిపోయింది. సాయంత్రం లోపు కూడా మొత్తం ఇదంతా ఏదైతే ఉందో కూల్చివేతలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ హైడ్రా ఇలా ఏదైతే నాలాలు చెరువులు ఎవరైతే కబ్జా చేసి కడుతున్నారో వాళ్ళైతే ఎంతగానో భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. పొద్దున వరకు కూడా ఏదైతే ఇప్పుడు ఇది చూసామో కేవలం దీని మీద ఒక్కటే దృష్టి సాధించారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఏదైతే ఈ సున్నం చెరువుకు ఆనుకొని ఏవైతే అపార్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే గుడిసెలు ఉన్నాయో వాటి మీద కూడా హైడ్రా ముందుకు వచ్చిందని చెప్పి కూడా ఇప్పుడు తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు భయానికి ముందుకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. ఇంకో విధంగా చూసుకుంటే మాకు కొంచెం సమయం ఇచ్చినా సరే బాగుండు, మేము లోపల నుంచి మా సామాన్లన్నీ కూడా తీసుకొచ్చుకునే సమయం కూడా ఇవ్వట్లేదు మాకు అని చెప్పి మరోవైపు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ హైడ్రా ఏదైతే ఇప్పుడు అక్రమదారులు ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.